గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల కుటుంబాలను సిఐడి అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం ముందుగా గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విజయవాడ సిఐడి తీసుకెళ్లారు. బుద్ధవరం బసవరావు భార్య కుమారుణ్ణి అధికారులు విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల కుటుంబాలను సిఐడి అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం ముందుగా గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విజయవాడకి సిఐడి తీసుకెళ్లారు. బుద్ధవరం బసవరావు భార్య కుమారుణ్ణి అధికారులు విచారిస్తున్నారు.